హాయ్ అందరికీ, ఈ వీడియోలో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పన్నీర్ కర్రీ చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. పన్నీర్ కర్రీలో మెయిన్గా పన్నీర్ పీసెస్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కదా. మనకి పన్నీర్ అనేది మెయిన్ సాఫ్ట్గా ఉండాలి. ఆ పీస్ సాఫ్ట్గా ఉండాలంటే చిన్న టిప్ ఫాలో అవ్వాలండి. ఎందుకంటే ఎప్పుడు పన్నీరు గట్టిగా అయిపోతుంది ఫ్రై చేశాక. మనకు అలా అవ్వకూడదంటే అది పన్నీర్ ఫ్రై చేసిన వెంటనే ఆ పన్నీర్ పీస్ని కాసేపు మనం వాటర్లో 5 మినిట్స్ అలా ఉంచితే ఆ పీస్ చాలా స్మూత్గా అయ్యింది. తర్వాత మనం ఈ గ్రేవీ పట్టుకునే దాంట్లో ఆ పీస్ కానీ వేస్తే మనకి పన్నీర్ కర్రీ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా అది ఫాలో అయ్యి చూడండి. మీ పన్నీర్ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. అవును, మీకు వెజ్లో ఇష్టమైన కర్రీ ఏంటి కామెంట్ చేసి చెప్పండి. వాటెవర్ ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఫాలో చేసి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. Thank you.